బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసులో బిగ్ అప్డేట్. నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అర్జున్ శర్మగా గుర్తించారు, అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రాలోని అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్ లాలాగూడకు చెందిన గుడిశాల నిఖిత దారుణ హత్యకు గురయ్యారు. ఎంఎస్ చదివేందుకు 4 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు నిఖిత. జనవరి 2న నిఖిత కనిపించడం లేదంటూ అమెరికా పోలీసులకు కంప్లైంట్ చేశారు రూమ్మేట్ అర్జున్. కంప్లైంట్ చేసి భారత్కు వచ్చేశాడు అర్జున్ అపార్ట్మెంట్లోనే నిఖిత భౌతికాయం గుర్తించారు. నిఖిత శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. గతేడాది డిసెంబర్ 31నే నిఖిత హత్య జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. అర్జున్ భారత్కు పారిపోయినట్లు గుర్తించారు అమెరికా పోలీసులు. భారత అధికారులను సంప్రదించారు అమెరికా దర్యాప్తు సంస్థ నిపుణులు. అధికారులు కుమార్తె దగ్గర అర్జున్ అప్పు చేశాడని నిఖిత తండ్రి ఆరోపించారు. డబ్బులు తిరిగివ్వారని అడిగినందుకే హత్య చేశాడు అంటున్నారు ఆ తండ్రి. కేసు దర్యాప్తులో భాగంగా ఆగ్రాలో అర్జున్ అరెస్ట్ అయ్యాడు. అంటే అర్థం చేసుకోండి, దాదాపుగా 8 నెలలు అయ్యింది. 8 నెలల సందర్భం. సో ఈ క్రమంలో ఇంత డెవలప్మెంట్, ఎందుకంటే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పటికి అమెరికాలోని చంపేసిన తర్వాత ఇండియాకు వచ్చేసాడు. ఇది మీకు గుర్తుందా, మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ కేసులో బిగ్గెస్ట్ అప్డేట్. అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసులో బిగ్ అప్డేట్కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాం. నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అర్జున్ శర్మ ఆఖరికి దొరికాడు. ఆగ్రాలో అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఎలా పట్టుకోవడం జరిగింది, ఎలా ట్రాక్ చేశారు, ఎలా ట్రేస్ చేశారు, ఎలా పట్టుకున్నారు? సచిన్, ఈ కేసు మాత్రము గత సంవత్సరం 2025వ సంవత్సరం డిసెంబర్ 31న కూడా జరిగింది. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులకు కూడా పాపం అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. మా అమ్మాయి 3 సంవత్సరాల క్రితమే తను చదువుకోవడానికి అక్కడికి వెళ్ళినట్టుగా కూడా, హైయర్ స్టడీస్ కోసం తను అక్కడికి వెళ్ళింది అన్నట్టుగా కూడా వీళ్ళు తల్లిదండ్రులు అక్కడికి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాంటిది తను ఒక్కతే ఉంటుంది రూమ్ లో అనేది కూడా ఆ రోజున తండ్రి చెప్పిన మాట. అయినప్పటికీ కూడా కానీ అక్కడ ఏం జరిగింది అనేది మాకు తెలియట్లేదు. అర్జునే మాకు ఫోన్ చేశాడు. అర్జునే తను కనిపించట్లేదు అని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పాడు. అర్జున్ తన ఫ్రెండ్, అంటే మా అమ్మాయి వాళ్ళ నిఖిత ఫ్రెండ్ అని చెప్పేసి కూడా ఇక్కడ నిఖిత తండ్రి చెప్పడం జరిగింది. ఫ్రెండ్ మాత్రమే తను. గతంలో తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, తిరిగి అడిగింది. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది కూడా తెలియలేదు. కానీ తీరా చూస్తే ఇప్పుడు మా అమ్మాయి ప్రాణాలు కోల్పోయి ఉంది. మాకు అతని మీదే అనుమానం ఉంది. అతను డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వలేదు. మా అమ్మాయి అడగడంతో కూడా మా అమ్మాయి పైన దాడి చేసి ప్రాణాలు తీశాడు అని చెప్పేసి మాకు అనుమానం వ్యక్తమవుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే 31వ తారీఖున అమ్మాయి ప్రాణాలు తీసిన తర్వాత జనవరి 2న తను కనిపించడం లేదంటూ అదే అర్జున్ అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత తను పారిపోయాడు, ఇక్కడ భారత్కే పారిపోయి వచ్చాడు అని చెప్పేసి అక్కడ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కూడా అప్పటి నుంచి కూడా ఇక్కడ మరి కేసు నమోదైంది. కాబట్టి ఇక్కడ నుంచి పోలీసులు ప్రతి అడుగడుగున కూడా తన అడుగుజాడల్ని అంచనా వేస్తూ కూడా ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనే నిఘా పెట్టడం కూడా జరిగింది. ఆ నిఘా పెట్టిన తర్వాతే తనను అదుపులోకి తీసుకున్నారు ఆగ్రాలో. మొత్తానికైతే ఆగ్రాలో ఆ అదుపులోకి తీసుకొని తన పైన కేసు నమోదు చేసి ఆ తర్వాత కూడా అరెస్ట్ చేసిన అనంతరము ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్ట్ లో హాజరుపరచడం కూడా జరిగింది. హాజరుపరిచి యునైటెడ్ స్టేట్స్ నుండి కూడా వచ్చిన అభ్యర్థన మేరకు ఇప్పుడు అప్పగింత ప్రక్రియ కూడా ప్రారంభించబడింది అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఆ పోలీసులు ఇప్పుడు ఇక్కడికి తెలంగాణకి తీసుకురాబోతున్నారు. తీసుకొచ్చి కూడా ఇక్కడ ఫర్దర్ గా తన పైన ఎటువంటి చట్టాలైతే వర్తిస్తాయో, ఎటువంటి చర్యలు తీసుకోబడతాయో, ఎటువంటి సెక్షన్లు జత చేయబడతాయో అవన్నిటిపైన కూడా ఇప్పుడు ఫోకస్ చేయనున్నారు పోలీసులు. నిర్మల, ప్రస్తుతం ఇది అమెరికా పోలీసుల దర్యాప్తులో ఉంది కాబట్టి ఇటు తెలంగాణ పోలీసులు వెళ్ళి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉందా, లేకపోతే అమెరికాకు వెళ్ళి అర్జున్ అప్పగించే అవకాశం కనిపిస్తుందా? ఎటువంటి సమాచారం అందుతుంది నిర్మల? ఇప్పుడు అమెరికా పోలీసులు ఇండియా పోలీసులకు ఇక్కడ తెలంగాణ పోలీసులకు అప్పచెప్పే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అప్పచెప్పిన తర్వాత వీళ్ళు అదుపులోకి తీసుకొని, తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకొని ఫర్దర్ గా తెలంగాణకి తీసుకువచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మొత్తం కూడా
ఆ అర్జున్ పై కఠిన చర్యలు వర్తిస్తాయి. వివరణ కూడా తను ఇవ్వాల్సిన అవసరం ఉంది, విచారణ జరిపించే అవసరం పోలీసులకు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడైతే అమెరికా పోలీసులు ఇక్కడ తెలంగాణ పోలీసులకు అప్పచెప్పే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కేసు కూడా నమోదైంది. ఇక్కడ అమ్మాయి తండ్రి కూడా కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు ఇక్కడ నమోదైన తర్వాతే తెలంగాణ పోలీసులు అడుగు ముందుకేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అమెరికా పోలీసులు అయితే అప్పచెప్పే ప్రక్రియ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సచిన్, రైట్. ప్రస్తుతం అంటే దాదాపు 8 నెలల పాటు ఎలా తప్పించుకు తిరిగాడు, అంటే ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందకుండా ఎలా తప్పించుకున్నాడు అనే అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు, లేకపోతే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అప్పుడు చెప్పే అవకాశం ఉందా? ఎస్, ఇక్కడైతే ఇప్పుడు లాలాగూడలో ఇక్కడ కేసు నమోదైంది కాబట్టి అక్కడ జరిగిన సంఘటనను దృష్టిలోకి పెట్టుకుంటే నిఖిత ఒంటి పైన అన్ని కత్తిపోట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కేసు నమోదు చేసుకున్నారు అమెరికా పోలీసులు. అక్కడ పూర్తి వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా ఇక్కడ కేసు నమోదైన తర్వాత ప్రతి అడుగుజాడను గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తను ఎలా తప్పించుకోగలిగాడు, ఏంటి అసలు ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నాడు, తనకు సహాయపడిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ పూర్తి వివరాలు కూడా అమెరికా పోలీసుల దగ్గర నుంచి తెలంగాణ పోలీసులు తీసుకున్న తర్వాత తదుపరి దర్యాప్తు అయితే కొనసాగించబోతున్నారు. సచిన్, రైట్. నిర్మల, ప్రస్తుతం అర్జున్ కి సంబంధించి ఆ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరు ఇన్ని రోజులు అతగాన్ని కాపాడింది అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే ఎవరికి తెలియకుండా ఒక అజ్ఞాతంలో, కానీ ఇన్ఫాక్ట్ వాళ్ళకు కూడా తెలియకుండా అజ్ఞాతంలో ఇన్ని రోజులు గడిపే ప్రయత్నం చేశారు అర్జున్? ఏమైనా చెప్తూ ఉన్నారు పోలీసులు? ఖచ్చితంగా కూడా అర్జున్ కి సహాయపడిన వాళ్ళు ఉండే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కూడా పోలీసులకు కూడా తెలంగాణ పోలీసులకు అవి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవన్నీ కూడా అమెరికా పోలీసుల దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉండే అవకాశం ఉంది అనేది ఇక్కడ తెలంగాణ పోలీసులకు ఒక నమ్మకం. కాబట్టి అవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళ దగ్గర నుంచి సేకరించి అది ఇక్కడ అర్జున్ రూమ్మేట్ ఎవరైతే ఉన్నారో అంటే పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా రూమ్మేట్ అని తెలుస్తూ ఉంది. ఇక్కడ అర్జున్ రూమ్మేట్ ఇంకిద్దరు ఉన్నారు. ఇక్కడ అర్జున్ రూమ్మేట్ కూడా పట్టుకుంటే పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. లేదా రూమ్మేట్ కూడా తప్పించుకొని ఇంకా ఎవరైనా అజ్ఞాత వ్యక్తి దగ్గరికి వెళ్ళాడా తను అనే కోణంలో కూడా ఎవరి దగ్గర అయితే పట్టుబడ్డాడు అనేవి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. కాబట్టి ఎవరి దగ్గర పట్టుబడ్డాడు లేదా ఒక్కడే ఉంటే పట్టుకున్నారా అనేది కూడా పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించే పనిలోనే ఉన్నారు. అందుకు ఆ ఆధారాలన్నీ కూడా పూర్తిగా స్వీకరించిన తర్వాత తదుపరి దర్యాప్తు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. సచిన్, రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. గత కొన్ని రోజులుగా ఎవరికి కనిపించకుండా, ఎవరి కళ్ళకు చిక్కకుండా అందరి కళ్ళు గప్పి తప్పించుకు తిరుగుతున్న అర్జున్ ఎట్టకేలకు దొరికాడు. అమెరికాలో నిఖితను చంపేసి ఎవ్వరికీ తెలియకుండా, అవును, అమెరికాలో తెలుగు యువతి నిఖితను చంపేసి పారిపోయాననుకున్న అర్జున్ ఎట్టకేలకు దొరికాడు. దాదాపు 8 నెలల తర్వాత నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అర్జున్ శర్మగా గుర్తించారు. వెంటనే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆగ్రాలోని అర్జున్ అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్ లాలాగూడకు చెందిన గుడిసాల నిఖిత ఎంఎస్ చదివేందుకు 4 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్ళింది. జనవరి 2న నిఖిత కనిపించడం లేదంటూ అమెరికా పోలీసులకు కంప్లైంట్ చేశారు రూమ్మేట్ అర్జున్. ఇక్కడే తను కనిపించకపోవడం ఏంటి, తిను ఫిర్యాదు చేయడం ఏంటి, అండ్ కంప్లైంట్ చేసిన తర్వాత భారత్కి ఎందుకు వెళ్ళిపోయాడు? ఇన్ఫ్యాక్ట్ ఆ నిఖిత మరణించింది కూడా, మరణించడం అంటే చంపేశాడు కదా, అర్జున్ అపార్ట్మెంట్లో నిఖిత భౌతికాయం గుర్తించిన తర్వాత ఎందుకు ఇతగాడు కంప్లైంట్ చేశాడు అనేది అక్కడి నుంచి ప్రతి పాయింట్ని ట్రేస్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు అసలు విషయం బయటపడింది. ఇది ఎప్పుడు జరిగింది? గత ఏడాది డిసెంబర్ 31న జరిగింది. 31న నిఖిత హత్య జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. అర్జున్ భారత్కు పారిపోయినట్లు గుర్తించారు అమెరికా పోలీసులు. భారత అధికారులను సంప్రదించారు అమెరికా దర్యాప్తు సంస్థలు. అవును, అమెరికా దర్యాప్తు సంస్థలు భారత్ను సంప్రదించాయి. ఇక్కడ కుమార్తె దగ్గర అర్జున్ అప్పు చేశాడు అని చెప్పి నిఖిత తండ్రి ఆరోపించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని డబ్బులు తిరిగివ్వమని చెప్పి నిఖిత అర్జున్ అడిగింది, అందుకే హత్య చేశాడు అంటూ ఉన్నారు నిఖిత తండ్రి. దీంతో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఎక్కడున్నాడు అని చెప్పి పూర్తి డీటెయిల్స్ని ఎంక్వైరీ చేస్తే ఆఖరికి ఎక్కడ కనిపించాడు? ఆగ్రాలో తేలాడు. అమెరికాలో చంపేసి ఆగ్రాలో తేలాడు మళ్ళీని. సో దిస్ షోస్ మీరు క్రిమినల్ అయితే ఏ దేశం వాళ్ళైనా
ఏ దేశం వాళ్ళైనా, ఏ దేశం నుంచైనా, ఏ దేశంకి పారిపోయినా వ్యవస్థలు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టవు. ఓ 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, నేను ఇంకా వ్యవస్థల కన్ను గప్పి తిరుగుతున్నాను అని చెప్పి అనుకుంటే కనుక నెహించలేగా అంతే. ఆఖరికి పట్టుబడ్డాడు. ఇప్పుడు ఏమైంది? ఇంత చదువు చదివి ఏం జరిగిందిరా అంటే ఏదో మనకు సామెత ఉంటుంది, ఎంత చదువు చదివి ఏం జరిగిందంటే వెనకాల ఏదో అంటారు కదా, అలాగా ఎంత చదువు చదివి బతుకు నేర్చుకోవడానికో బతకడానికో అంత దూరం వెళ్తే ఒక మనిషిని చంపేసిన తర్వాత ఎంత విచిత్రమో చూడండి. ఒక మనిషిని చంపేశాడు. ఆ మనిషిని చంపేసి, ఇన్ఫ్యాక్ట్ తన అపార్ట్మెంట్లోనే చంపేసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి పారిపోయి ఇండియాకు వచ్చేస్తే పోలీసులు తమదైన స్టైల్ ఇన్వెస్టిగేషన్ అక్కడ చేస్తే అర్జున్ అపార్ట్మెంట్లోనే నిఖిత చనిపోయిన చెప్పి గుర్తిస్తే వాళ్ళకి ఫ్యూజ్ అవుట్ అయిపోయింది అక్కడ. అఫ్ కోర్స్ ఎవరికైనా షాక్ అవుతుంది కదా. కంప్లైంట్ చేసిన వ్యక్తి రూమ్లోనే ఆ కంప్లైంట్ ఏ విషయం ఏదైతే చేశారో ఆ విషయం అక్కడే నిగ్గు తేల్చిపోయింది. అంటే నిగ్గు తేలింది అక్కడ. అంటే ఆ అర్జున్ రూమ్లోని విగత జీవిగా ఉంది నిఖిత. సో అక్కడి నుంచి ఓకే, ఈ వ్యక్తి పారిపోయింది, దొరికిపోతాను అనే భయంతో పారిపోయి ఉంటాడు అని చెప్పి అక్కడ డౌట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ అఫ్కోర్స్ తెలిసిపోతుంది కదా వాళ్ళకి. సో భారత్కి అప్పగించారు. అఫ్కోర్స్ ఫారెన్ నుంచి వచ్చిన కేసెస్ అంటే ఎవరైనా ప్రిఫరెన్స్ ఇస్తారు, అందరూ దట్టి ఇటువంటి క్రిమినల్ కేసెస్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఏం జరగచ్చు అని చెప్పి అనుమానం వస్తుంది కదా. సో మనదైన స్టైల్లో, మన ఇండియన్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదా, చేస్తే 8 నెలలు పట్టింది, దొరికాడు. ఇప్పుడు ఊచరు లెక్క పెట్టబోతూ ఉన్నాడు. అండ్ ఇతగాడు చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే అమెరికాలో చంపేసిన ఆ అమ్మాయి తెలంగాణ అమ్మాయి. తెలంగాణ పోలీసులు ఊరుకుంటారా? తెలంగాణ పోలీసులకి ఇటు దేశంలోనే ఒక మంచి కీర్తి ఉంది, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. చాలా హైటెక్ పోలీసింగ్ అనుకుంటూ ఉంటాం మనం తెలంగాణ పోలీసుల గురించి మాట్లాడుకున్నప్పుడు. సో మన వాళ్ళు వదులుతారా? ఏ కలుగులో దాక్కున్న ఎలకనైనా సరే బయటకు లాగుతారు కదా. ఆబ్వియస్లీ లాగారు, బయటపడింది. ఇప్పుడు ఊచ లెక్క పెట్టబోతూ ఉన్నాడు. అండ్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్.